దేశం నుంచి పారిపోతావు బే అలీల్ భాయ్. ఇక్కడ నువ్వు పాతాళంలో ఉన్న లాక్కొస్తా. సైతానికే వచ్చా. వెంకటేశ్వరరావు ఎలా ఉండవు? బాగున్నాను భయ్. వెంకటేశ్వరరావు ఈ మధ్య బాగా యూట్యూబ్లు సినిమాల్లో కూడా కనబడుతున్నావు. నా రూమ్ చేద్దామని వచ్చాను. అవకాశాల కోసం మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే అవకాశం వచ్చింది తప్పకుండా. అవునా? అప్పుడు ఏదైనా అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను చూస్తున్నాను. కోసం మీ దగ్గరికి వచ్చాను. ఖలీల్ భాయ్ చెప్తాను తప్పకుండా. నాకు మీ దగ్గర చేయాలి. ఏముంది, మా వాడు తాగి రోడ్డు మీద గౌరవం చేస్తున్నాడు. బాబు లేదు కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. కూర్చో. గౌరవం కూర్చో. నేను చెప్తా కూర్చో. లేదు గౌరవం రోడ్డు కొంచెం తాగి అలవాటు చేస్తున్నాడు రోడ్డు మీద. ఏదో ఈ రోజుల్లో కుర్రోళ్ళు పాస్ అయిపోయింది. బాబు ఇంటా ఉంటా ఉందా ఇది అసలు ఎవరికైనా? లేదు ఏమన్నది. ఏం సరే నీకు ఏమైంది? ప్రాబ్లం ఏంటి అసలు నాకు చెప్పొచ్చు కదా. నేను ఉండాను కదా. మీ పెద్దనాన్న కానీ మీ బాబాయ్ కానీ అన్నదమ్మ కానీ ఎవరైనా ఎందుకు కారణం ఏంటి నాకు చెప్పచ్చు. నేను ఉంటే ఏదేమంటే శ్రావు గారు మీకు ఎక్కడ పడ్డాడు? బజార్లో రోడ్డు మీద కూర్చొని పడిపోతున్నాడు. నేను తీసుకొని వచ్చా. ఏదో లవ్ ఫెయిర్ ఉంటది. ఏం లవ్ ఫెయిర్ నాకు చెప్పాలా? నేను చెప్తే లోకంలో ఆడపిల్లలు గొడ్డుకోసారా ఇది? ఈ రోజుల్లో కుర్రోళ్ళు తయారయ్యారు. అదితే నేను ఎక్కడి నుండి కొండ మీద పోతే తీసుకొస్తాను. మా బాబుని ఏం అర్థం కావడం లేదు. చెప్పాలి కదమ్మా. నువ్వు గబరపడ మాకు ముందు. మరి ఎందుకు చెప్పలా? నీ మాట కాదంటానా నేను? తప్పది బాబు. ఇంటా వంట లేదు వెంకటేశ్వరం. ఇప్పుడు ఈ అలవాటు పడ్డాడు అనుకో. ఎవరు అసలు అమ్మాయి? ఎవరు అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి. అదే అర్థం చేసుకోవాలి. ఏం తక్కువ? అర్థం కావట్లా. ఈ చెడు దారి తప్పమ్మా. తప్పది నాకు చెప్పాలా? నేను ఫ్రెండ్లీగా ఉంటాం కదా. తండ్రి కొడుకులాగా ఉంటామా మేము? ఫ్రెండ్లీగానే చూసావుగా. ఏం లేదు. నువ్వు గాబరపడమాక. నువ్వు అంత గాబరపడమాక. కొంచెం మొత్తాదుల్ని విషయం మాట్లాడదాం. నా ఆరోగ్యం బాగాలేక నేను మొన్నే హాస్పిటల్ నుంచి వచ్చాను. అందుకని వీడి కోసం కదా నేను ఏం చేసినా. ఈ మొత్తాదుల్ని వదిలిన తర్వాత మాట్లాడదాం. విషయం అనుకున్నా. ఏంటండి బాబు? ఏంది ఎప్పుడైనా ఉందా? కనీసం ఒక్క మాట చెప్తే వాడిని ఎవరినైనా పిలిపించాడు లేదా అమ్మాయి తండ్రిని? నువ్వు తాగడం అలవాటు చేసుకుంటే ఏమైనా ఉందా? నీ ఆరోగ్యం అయింది ఇంకెప్పుడంటే దీబాకు. ఎవడ్రా నువ్వు? బిల్డప్ బాబాయ్. బిల్డప్ బాబాయా? అయితే ఇక్కడ ఉన్నావేంటి? ఈ బిల్డింగ్ కబ్జా చేసావా? బిల్డింగ్ కబ్జా చేసావా? ఈ బిల్డింగ్ నాది. అరే ఎకతీరా, ఇంకోసారి ఇక్కడ కనపడ్డా అంటే కోసా. నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. రహీం, ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా ఆలోచించావురా. షాదీ ముబారక్. ముబారక్ బాయ్. ముబారక్.